హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ త్రిపుర. ఆయుర్వేదం మన జీవన వేదంకు స్వాగతం. మనం చేసే ఈ హెల్త్ జర్నీలో మనం ప్రతి ఎపిసోడ్లోనూ కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ విత్ సొల్యూషన్స్ ఇన్ ఆయుర్వేదం అండ్ యోగాసనాస్లో కూడా సొల్యూషన్స్ చూస్తూ ఉన్నాం. ఈరోజు స్పెషల్ షో అని చెప్పొచ్చండి. లేడీస్కి సంబంధించిన మనం ఏది కూడా షేర్ చేసుకోలేని సమస్యలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. లైక్ యుట్రస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే మెనోపాజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనము మనతో పాటు ఉన్న ఆయుర్వేద రత్న, యోగా రత్న అండ్ సబ్ ఎడిటర్ ఆఫ్ అందరికీ ఆయుర్వేదం డాక్టర్ విశ్వనాథం గారితో ఆయుర్వేదంలో ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, యోగాలో ఏమన్నా వీటికి ప్రికాషనరీగా తీసుకోవచ్చా, లేకపోతే ప్రకృతి వైద్యంలో ఏమన్నా వీటికి సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయాలన్నీ కూడా చర్చించబోతున్నామండి. నమస్తే అండి డాక్టర్ విశ్వనాథం గారు. నమస్తే త్రిపుర గారు. డాక్టర్ గారు, ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూస్గా కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ అని, కాపర్ టీల్ అని, ఇలాంటివన్నీ కూడా లాంగ్ పీరియడ్ వాడామనుకోండి, దాని గురించి ఈ ఫెర్టిలిటీ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెర్టిలిటీ కింద కన్వర్ట్ అవుతుంది అనేసి విన్నాను. కరెక్టే అంటారండి? కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ట్యూబ్ వేసుకున్నాను అనుకోండి, రింగ్, ఆ లూప్ వేసుకున్నప్పుడు ఆ పార్ట్ దగ్గర అది మార్కింగ్ పడిపోతుంది. అది కొంతకాలం ఇంకా కంటిన్యూ చేసిన కొద్దీ అక్కడ ఇంజురీ లాగా ఏర్పడుతుంది. ఆ తర్వాత అది కట్ అవుతుంటుంది, ఊండుగా మారుతుంది. ఇంకా అలాగే ఉంచాను అనుకోండి, క్యాన్సర్ కూడా మారవచ్చు. అంటే ఒక చిన్న పొరపాటు వల్ల ఇన్ని అవస్థలు జరుగుతాయి. ఇక పిల్స్తో సరిపెట్టుకుందాం అనుకున్నారనుకోండి, ఎప్పుడో రేర్గా వాడితే అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ కంటిన్యూ వాడారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వీళ్ళు మళ్ళీ నానా అవస్థలు పడవలసి వస్తుంది. కానీ అదే ఆయుర్వేదంలో ప్రకృతి సహజంగా వాడేటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఆముదం విత్తనాలు ఉంటాయి, ఆముదం గింజలు అంటారు, విత్తనాలు అంటారు. పై పొట్టు తీసేసి లోపటి పప్పు, తెల్లటి పప్పు, ఈ ఋతుస్రావమైన 3వ రోజు స్నానం అయిన తర్వాత ఒక పప్పు మింగితే ఒక 1 year రాకుండా ఉంటుంది. అంటే డైలీ వాడాలండి? ఒకరోజు చాలు. ఒక్క రోజు అండి? ఓకే. 2 సంవత్సరాలు రాకూడదంటే 2, అంటే 2 రోజులు. 3 సంవత్సరాలు రాకుండా 3 రోజులు. మొత్తం రాకూడదంటే 7 రోజులు కంటిన్యూగా. ఇలాంటివి చాలా ఉంటాయి. అవి పాటించాలి. పూర్వకాలం అదే చేసేవాళ్ళు, కావాలనుకుంటే అలా చేసేవాళ్ళు, లేదా బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు. ఇప్పుడు ఆ విల్ పవర్ లేదు కాబట్టి దీనికే ఎక్కువ మొగ్గు చూపెడతారు. కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఏమన్నా ఎన్నుకొని లేదా అనుభవజ్ఞుల సలహా పొంది చేసుకుంటే బాగుంటుంది. ఓకే, రైట్ డాక్టర్ గారు. మీరు ఆముదం చిట్కా బాగా చెప్పారు. ఆముదం యాక్చువల్గా మోషన్ గురించి అనుకున్నాం, కానీ ఇలా కూడా యూజ్ చేస్తారని నేను ఇప్పటివరకు అనుకోలేదండి. ఔషధం కానీ మొక్క లేనే లేదు మన ప్రపంచం. ఎరగాల, తెలిసిన వాళ్ళు ఉండాలి. అదే అండి భారతదేశం యొక్క గొప్పదనం. అదే చూసారండి, ప్రతి దానికి కూడా ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. అసలు ఇప్పుడు మనం వినని కూడా చెప్తున్నారు ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం అదే అనేసి. రైట్ డాక్టర్ గారు. అండ్ ఇప్పుడు జెంట్స్లోనూ కూర్చుని చేసే పనులు ఎక్కువైపోయినాయి. మీన్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ అవనండి, డ్రైవింగ్ జాబ్స్ అవనండి, స్ట్రెస్లెస్, ఈ నిద్ర లేకపోవడము, అండ్ చాలా రోజుల వరకు ఇంకా కూర్చుని చేయడమే పనులు ఎక్కువగా అయిపోయి, ఇవన్నీ అన్నది ఎంతవరకు ఫెర్టిలిటీ మీద, ఇన్ఫెర్టిలిటీ అన్నది కన్వర్ట్ అవుతున్నాయంటారు? చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి భార్యాభర్తలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఓన్లీ ఒక్కరు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు పనిచేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు సంసారం మీద ఇంట్రెస్టే పోతుంది. అంటే అలసిపోయి వస్తారు కదా, అలసిపోయి వచ్చేసరికి దాని మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఒకటి మైనస్ పాయింట్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎర్నింగ్ చేసుకున్నదాకా తప్పదనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు. ఒక్కరు కష్టపడ్డా కూడా భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఈమె ఎన్ని పరిచర్యలు చేసినా కూడా ఆయన అలసిపోయిన తర్వాత తినడం, గురకబెట్టి పడుకోవడం, అలాంటివి జరుగుతున్నాయి కొన్ని సంసారాల్లో. లేదా వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ కావడం, అన్ని గంటలు కూర్చునేసరికి వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే నడుము బలహీనత అయిపోతుంది.
దాన్ని సరి చేసుకోవటానికి డాక్టర్ సలహా పొంది ఏం చేయాలని చేస్తే కొంత సరి చేసుకోవచ్చు. వాళ్ళు ఆ సమయం కూడా డాక్టర్ దగ్గర పోవటానికి వెచ్చించలేరు అనుకోండి, ఇక ఈ సంతానం మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ద్వారం క్లోజ్ అయిపోతుంటుంది రోజు రోజుకు. ఇక డిప్రెషన్కి గురైపోతుంటారు భార్యాభర్తలు, నిరాశ నిస్పృహలకు లోనైపోతుంటారు. కాబట్టి ప్రత్యేకంగా డాక్టర్ దగ్గరికి పోయి సలహా పొంది ఏం చేయాలి ఏం సంగతి అనేది తెలుసుకొని వాళ్ళు నిత్య కార్యక్రమం లోపల యోగ సాధన 1 గంట సమయం తీయండి, అరగంట ఆసనాలు, అరగంట ప్రాణాయామం చేయండి, 20 నిమిషాలు ధ్యానం చేసుకోండి. తర్వాత మీరు ఎంతసేపు కూర్చున్నా మీకు ఏం కాదు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 2 పూటలు స్నానం అలవాటు చేసుకొని సాయంత్రం కూడా స్నానం చేసి కొంత యోగ సాధన చేసుకోండి. అప్పుడు మళ్ళీ తిరిగి ఉత్సాహం వస్తుంది. అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటారంటే ఇవన్నీ సిస్టమేటిక్ పెట్టుకుంటే ఉదయం ఇంటి నుంచి ఎట్లయితే నవ్వుతూ వెళ్తారో సాయంత్రం కూడా ఇంటికి నవ్వుతూ రావాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు, అలసిపోకుండా. అంటే అలా ఉన్నప్పుడే వాళ్ళ సంతానం అనే శక్తి కోల్పోకుండా ఉంటారు. అలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. 1 గంట 2 గంటలు వెచ్చించినట్లుంటే మిగతా 24 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. పని కూడా హాయిగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. ఓకే, రైట్ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ అన్న దాని మీద ఒబెసిటీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? తప్పకుండా పడుతుంది. అందుకోసం డాక్టర్స్ దగ్గర పోయినప్పుడు నువ్వు బరువు ఎక్కువ ఉన్నావమ్మా, బరువు తగ్గించుకొని రా అంటారు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. అప్పుడు మళ్ళీ వాళ్ళు బరువు తగ్గే కార్యక్రమం పెట్టుకుంటారు. బరువు తగ్గే కార్యక్రమం ఇప్పుడు ఎన్నో క్లాసెస్ జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వీళ్ళు పోయి కూడా చేసుకుంటుంటారు. అయితే దాని నుంచి ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ సంపాదించింది అక్కడ ఖర్చు పెట్టాలి మళ్ళీ. కానీ అదే కాకుండా వీళ్ళు యోగా కోసము కొద్దిగా నేర్చుకొని ఇంట్లో సాధన చేశారనుకోండి, ఖర్చు లేకుండా వాళ్ళు పని సాధించుకోవచ్చు కదా. అది యోగా లోపల ఎన్ని లేవు బరువు తగ్గించుకోవటానికి. ఒక్క కపాలభాతితో తగ్గించుకోవచ్చు, కదలకుండా చక్కగా కూర్చోవాలి. ఇది ముద్ర పెట్టుకొని కూర్చొని అంతే, గాలి బయటికి కొట్టినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, పొట్ట మీద దెబ్బ పడుతుంది. ఒక్కొక్క దెబ్బకు 1 గ్రామ్ కరిగిపోవాల్సిందే. అలా 1 అరగంట చేశారనుకోండి రోజంతా కరిగిపోతుంది. ఇంకా తొందరగా కరగాలనుకుంటున్నాను నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ లేదా ఆయుర్వేద తైలం కానీ తీసుకొని బాగా మర్దన చేయండి, ఎక్కడెక్కడ ఫ్యాట్ నిండిందో బాగా. లేదా భార్యాభర్తలు 2 లావైతే ఒకరికొకరు మర్దన చేసుకోండి, 2 తగ్గిపోతారు. 2 కలిసి వ్యాయామం చేయండి. వ్యాయామంలో సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి, సాష్టాంగ నమస్కారం వేసి ఒక 15 నిమిషాలు పొలరుడు దండాలు వేయండి, కరిగిపోతుంది. శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నది అంతా కరిగిపోతుంది. ఇంకా ఆసనాలు చేయదలుచుకున్నాడు, ఉత్తాన పాదాసనం అంటాము. కాళ్ళు మనం ప్రాక్టికల్ చేసుకున్నప్పుడు మనం చూసుకుందాము, ఉత్తాన పాదాసనం అవి చేసి తగ్గించుకోవచ్చు. సో ఈ ప్రకారంగా వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చు, ఇంకా ఔషధాల ద్వారా తగ్గించుకోవచ్చు, ఆహార నియమాల వల్ల కూడా తగ్గించుకోవచ్చు. ఆహారంలో కూడా తగ్గించే దినుసులు చాలా ఉన్నాయి మన నిత్య జీవితంలో. ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఉలువలు రోజు ఉడకబెట్టుకొని తిన్నామనుకోండి కొవ్వంతా కరిగిపోతుంది. అది ఫ్యాట్ బర్నర్. అంతే. పచ్చికూరలు పండ్లు 1 పూట భోజనం పెట్టుకోండి కరిగిపోతుంది. సిరిధాన్యాలు పెట్టుకోండి 1 పూట భోజనం కరిగిపోతుంది. ఎంత కావాల్సి అంత తగ్గించుకోవచ్చు. మనం ఇంట్లో పాటించినప్పుడు మనం వేలకు వేలు అక్కడ ఇన్స్టిట్యూషన్కు పెట్టవలసిన అవసరం ఉండదు. ఖర్చు లేకుండా కానీ లేకుండా మనం చేసుకోవచ్చు మనం. సో ఈ ప్రకారంగా మనం బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గిస్తే అప్పుడు సంతానంకు ఏర్పాటు జరిగిపోతుంది, ఈజీగా దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంసార సుఖంలో కూడా ఇది కొవ్వు చాలా అడ్డుపడుతుంటుంది, అసుఖం అనుభవించారు. ఆ సుఖం ఉన్నప్పుడు సంతానం కలుగుతుంది కదా. అది రైట్ డాక్టర్ గారు, ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మెయిన్ అంటే లేడీస్ లైఫ్ సైకిల్లో టఫెస్ట్ స్టేజ్ అన్న దాని గురించి మనం వెళ్తున్నాము. మెనోపాజ్ అన్నది లేడీస్కి ఇంకా అది వచ్చి తప్పదు, కానీ ఆ స్టేజ్ దాటాలంటే కూడా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయని విన్నాము. సో ఆ అడ్డంకులు కూడా పూర్వకాలం మీద కంపేర్ చేసుకుంటే కనుక ఈ కాలంలో చాలా ప్రీ మెనోపాజ్ అన్నది కామన్ అయిపోయింది. సో అది ఏ ఏ కారణాల వల్ల వస్తుందంటారు? అంటే వీళ్ళు మొదటి నుంచి ఆహార విహార నియమాలు పాటించకపోవడం వల్ల ఒకటి ఎఫెక్ట్ పడుతుంది.
మొదటి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యాయామం చేసుకుంటూ, ఇంట్లో పనింత చేసుకుంటూ, సమయానికి తిని సమయానికి పడుకొని, మళ్ళా ఋతుస్రావ నియమాలు కూడా పాటించుకుంటూ, అక్కడ ఆహార నియమాలు పాటించుకుంటూ పోతే ఏ సమస్యలు రావు, వాళ్ళకి హ్యాపీగా ఆగిపోతుంది. లేకుంటే ఆ ఋతుస్రావం బంద్ అయ్యే సమయంలో ముట్లు ఉడగడం అంటారు తెలుగులో, దీంట్లో మీనోపాజ్ అంటారు మనము. మీనోపాజ్ సమయానికి మొదలు నెలలు రావడం లేట్ అయిపోతుంది. 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి ఇట్లా లేటుగా వస్తూ 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 ఆగిపోతుంది. ఆ సమయం లోపల వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఏ సమస్యలు ఉండవు. అప్పటికే బీపీ, షుగర్లు, ఇవన్నీ థైరాయిడ్, రకరకాల సమస్యలు వచ్చింది అనుకోండి, ఇంకా చాలా అవస్థపడవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు శరీరం వేడెక్కిపోతుంటుంది, మొద్దుబారిపోతుంటుంది, లేజినెస్ ఎక్కువైపోతుంటుంది. ఇట్లా రకరకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతుంటారు. ఓసారి డిప్రెషన్కి పోతారు, ఓసారి కోపానికి వస్తారు, ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళు బాధలు పడుతుంటారు. అది సహజంగా వచ్చేది. అది వాటికి అంటే కొంత ఏమైనా రెమెడీస్ కింద మనము ఫుడ్ వైజ్ కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి, మీన్స్ ఇలా కళ్ళు మంటలు, స్కిన్ డ్రైనెస్ అండ్ కాళ్ళు మంటలు అండ్ అంటే మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా కామన్ అంటారా దీంట్లో? ఉన్నప్పటికీ కూడా దాన్ని సరి చేసుకోవచ్చు. ఎందుకంటే హోమ్ రెమెడీస్తో సరి చేసుకోవచ్చు, ఔషధాలతో సరి చేసుకోవచ్చు. మనం హోమ్ రెమెడీస్ చెప్పుకుందాం, అందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు మంటలు వచ్చినాయి అనుకోండి, వంట ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ బాగా మర్దం చేయండి, మంటలు తగ్గిపోతాయి. లేదా తొట్టి స్నానం చేయండి, ఒక ప్లాస్టిక్ టబ్బు బాత్రూంలో పెట్టుకొని అందులో 20-30 నిమిషాలు కాళ్ళు తడవకుండా కటి భాగం మాత్రమే తడవాలి. దాన్ని కటి స్నానం అంటారు, తొట్టి స్నానం అంటారు, హిబ్బాత్ అంటారు. ఒక 15-20 నిమిషాలు, అరగంట వరకు అందులో కూర్చోవచ్చు. కడుపుని ఇట్లా నిమురుకుంటూ, అంటే మన ప్రేవులు కుడి నుంచి ఎడమకి ఇట్లా ఉంటాయి కాబట్టి ఇట్లా గుండ్రంగా నిమురుకుంటూ కూర్చోవాలి. శరీరం వేడంతా, అధిక వేడంతా తగ్గిపోతుంది. ఇంకా రప్పించడానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. 40 ఏళ్ళకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అయింది అనుకోండి ఒకరికి, ఇంకా 10 ఏళ్ళు రప్పించడానికి మనము ఇవన్నీ చేసుకుంటూ, తొట్టి స్నానాలు చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, ఆహార నియమాలు పాటించుకుంటూ, మళ్ళీ రప్పించడానికి ఉలువలు తినడము, నువ్వులు తినడము, ఇంగువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే మళ్ళీ రప్పించి మళ్ళీ సక్రమం కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు మీరు. అది మనం ప్రయత్నం చేస్తే కానీ సాధ్యం కాదు. ఎందుకంటే పూర్వకాలంలో నేచురల్గానే 50-55 ఏండ్ల వరకు, కొంతమందికి 60 ఏండ్ల వరకు కూడా జరిగింది. ఇప్పుడు 40 ఏళ్ళు 50 మధ్యన పడిపోయింది, అవును, తగ్గిపోయింది. కాబట్టి దీన్ని పెంచుకోవాలంటే మనం దాని గురించి గట్టి ప్రయత్నం చేయాలి, చేస్తే పెరుగుతుంది. ఫుడ్లో అది చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకో 10 ఇయర్స్ మనం అవుతుందిలే, అందరికి అవుతుందిలే అని వదిలేసుకున్నాం అనుకో, అంతే ఆగిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్, చూసారు వీళ్ళ కదా. ప్రయత్నం ఉండాలి. మెనోపాజ్ అన్నది మనకి లేడీస్కి చాలా టఫెస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ అని చెప్పొచ్చు. ఆ స్టేజ్ని మనం ఇంకొంచెం 10 ఇయర్స్ కూడా పెంచుకోవచ్చు అని డాక్టర్ గారు ఆయుర్వేదంలో ఉన్నాయి, చిట్కాల ద్వారా మనం పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం హోమ్ రెమెడీస్లో కూడా తెలుసుకుందాము డాక్టర్ గారిని అడిగేసి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మెనోపాజ్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ IUF అని అండ్ IUI అని అండ్ మనకి ట్యూబ్రల్ ఇన్ఫెక్షన్స్ అన్న వాటికి దేనికైనా సరే మనకి సర్జరీ ఒకటే అన్నది ఎలోపతిలో రెమెడీ. మరి మన ఆయుర్వేదంలో ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా స్పెషల్గా అదే పార్ట్స్కి ఎట్లా వెళ్ళి దాన్ని రికవరీ చేస్తుంది అంటారు? ఇప్పుడు ఇందులో ప్రకృతి సహజంగా చేసేది ఎనిమా అనేది, డూషింగ్ అనేది ఒకటి ఉన్నది. డూషింగ్ క్యాన్ దొరుకుతుంది మనకు. డూషింగ్ క్యాన్కు 2 నాజిల్స్ ఉంటాయి. ఒక నాజిల్ ఏమో కుదస్థానంలో మలద్వారాన్ని క్లీన్ చేసేది, మలాశయాన్ని క్లీన్ చేసేది ఒకటి ఉంటుంది. ఇంకోటేమో ఈ వజైనల్ క్లీనింగ్. ఈ వజైనల్ క్లీనింగ్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మూత్రాశయం వరకు, ఇటు గర్భాశయం వరకు కూడా శుద్ధి చేసుకోవచ్చు. అయితే దాన్ని నేచురల్గా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదా దాన్ని హర్బల్ కిందికి మార్చి చేసుకోవచ్చు, లేదా ఆయుర్వేదిక్ మూలికల ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏం చేయాలంటే ఉదాహరణకు త్రిఫలాలు ఉన్నాయి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ.
ఆ ముక్కలు కొన్ని తీసుకొని ఒక్కొక్కటి 5 10 తీసుకొని 1-2 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో వేసి నానబెట్టండి. రాత్రి నానబెట్టండి. పొద్దుట వరకు నాని అందులో ఎసెన్స్ వస్తుంది. ఇంకా ఎసెన్స్ కావాలంటే దాన్ని కొద్దిసేపు మరిగించండి. మరిగిస్తే పూర్తి ఎసెన్స్ అందులోకి వచ్చేస్తుంది. దాన్ని వడగట్టుకోండి. వడగట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో పోయండి. పొయ్యి ఎత్తి మీద పెట్టి కింద పర్సన్ పడుకోవాలి. పడుకున్న తర్వాత ఆ నాజిల్ను కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ముందుకు పెట్టుకోవాలి. లేదా ఎవరి సహాయం అన్న తీసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దాని నాజిల్కు ట్యాప్ ఉంటుంది. ట్యాప్ ఇప్పితే మెల్లగా నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఒక సైడ్ పోతుంటాయి, ఒక సైడ్ వచ్చేస్తుంటాయి. అది ఎత్తు మీద ఉంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత లోపలికంటే అంత లోపలికి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి ఈవెన్ ట్యూబ్స్ వరకు కూడా పోయి క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తుంటాయి. అలా మీరు రోజు చేస్తున్నట్లుంటే క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇదొక పద్ధతి. రెండవ పద్ధతి ఏమంటే యోగా ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఆసనాలు ఉన్నాయి. నౌకాసనము, నౌకాసనంలో ఊగడం దొలరడము, ధనురాసనము, ధనురాసనంలో ఊగడం దొలరడము, ఈ పొల్లుడు దండాలు అన్నం చూడ అది, పవనముక్తాసనము, ఇలాంటి ఆసనాలు చేసి కూడా దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ పద్ధతి చేతగాని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు డిఎన్సి అంటారు, అంటే క్లీనింగ్ ప్రాసెస్. వాళ్ళ పద్ధతి ద్వారా వాళ్ళు క్లీన్ చేస్తారు. అది క్లీన్ చేసుకోవచ్చు అలా, ఇది ఈ చేతగానప్పుడు. సో ఈ ప్రకారంగా చేసుకుంటే శుద్ధి అయిపోతుంది. బ్లాకేజ్ కూడా క్లియర్ అవుతుంది. లోపల ఉండే ఈ సిస్ట్లు అనండి, ఫైబ్రాయిడ్స్ అనండి అన్నీ మనం వాషౌట్ చేసుకోవచ్చు మనం. ఓకే, అది ఆయుర్వేదంలో కూడా చాలా ఉన్నాయి. ఇంకా మూలికలు కూడా ఉన్నాయి ఇందులో. ఉదాహరణకు చెప్తాను చూడండి, కలబంద. ఈ ఫైబ్రాయిడ్స్ కరగటానికి, బ్లాకేజ్ క్లియర్ కావటానికి కలబంద ఒకటి చాలు. రోజు కలబంద ముక్క ఇంత పైపు అంటే మొదలు కట్ చేసుకోవాలా. కట్ చేసే ముందు దానికి దండం పెట్టుకొని నీళ్ళు పాలో ఏదో పోసి, అంటే దానికి ఆహారం కూడా పెట్టాలి కదా. కోసే ముందు పలాని పని కోసం అంటని చెప్పుకొని, కుమారి అంటారు దాన్ని, కలబంద అంటాం మనం, అలోవెరా అని ఇంగ్లీష్లో అంటాం. దాన్ని ఒక రెబ్బ తీసుకోవాలి. తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిసేపు నిల్చోబెట్టండి దాన్ని. దాంట్లో ఉండే చెడు అంతా వెళ్ళిపోతుంది. అమ్మోనియా లాంటి చెడు ఉంటుంది అందులో. ఎల్లో కలర్ ఉంటుంది కదండి పైన, బ్రౌనిష్ చాక్లెట్ కలర్లో వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేస్తుంటుంది అనమాట. అది ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు నిలబెట్టేసరికి అంతా వెళ్ళిపోతుంది. దాన్ని కడుక్కోవాలి. కడుక్కొని చాకు తీసుకొని సైడ్స్ ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు కట్ చేయాలి మొదలు. తర్వాత పై తోలు ఒకటి తీసేయాలి. లోపల గుజ్జు కనిపిస్తుంది. అప్పుడు మంచి ఒక చెంచా తీసుకొని ఆ గుజ్జుని గీక్కోవాలి. గీక్తే మంచి ఇంత గుజ్జు వెళ్తుంది. ఈ బెత్తడి గుజ్జు ఒక పూటకు చాలు. ఆ గుజ్జుని 7 సార్లు ఇదిలించాలి. నీళ్ళల్లో ఇట్లా ఇదిలిచ్చి శుద్ధి అవుతుంది. లేదా ట్యాప్ కింద కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అది కొబ్బరిలాగా మంచిగా అవుతుంది. ఏం చేదు ఉండదు, ఏముండదు. చాలామంది తెలియని వాళ్ళు అట్లనే తినకే ప్రయత్నం చేస్తారు. చేదు ఉన్నది అని పడేస్తారు, తినరు. కడిగితే చేదు పోతుంది. అది శుద్ధిగా కడుక్కున్న తర్వాత దానిపైన జీలకర్ర, పసుపు, కండ చక్కెర, షుగర్ ఉన్నవాళ్ళు కండ చక్కెర బదులు తాటి మిశ్రి, ఇవన్నీ పొళ్ళు చేసి పెట్టుకొని దానికి అద్దుకొని తినేసేయాలి. 2 పూటలు తినొచ్చు, 3 పూటలు తినొచ్చు. అది తిన్నట్లుంటే లోపల సిస్ట్లు కరిగిపోతాయి, ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి, ట్యూబల్ బ్లాక్ కూడా క్లియర్ అవుతుంది. రోజు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదొకటి. రెండవది స్వదేశీ గోమూత్రం. మన నాటు ఆవు అంటాం చూడు, గోమాత అంటాం కదా, దాని యొక్క మూత్రాన్ని మొదలు పట్టుకోవాలి. ఆవులు ఉన్న వాళ్ళేమో, లేదు గోశాల దగ్గర ఉన్న వాళ్ళు పోయి దండం పెట్టుకొని దానికి పండో ఫలము తినిపించి దానికి దండం పెట్టుకొని పలానా దానికోసం మొక్కి, అది మొదటిది చివరిది మూత్రం వదిలేసి మధ్య మూత్రం పట్టుకోవాలి. దాన్ని 7 సార్లు వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఆ మూత్రము అప్పుడే తెచ్చిన మూత్రం అయితే 1 కప్పు తాగేసేయాలి. ఇక ఇప్పుడు అందరికీ దొరకదు అనే ఉద్దేశంతో ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరూ గోశాల నుంచి తెచ్చుకొని దాన్ని డిస్టిలేషన్ చేస్తున్నారు. అంటే దాన్ని మరిగించి ఆవిరి తీస్తున్నారు. ఆ ఆవిరి 1 year 2 years స్టోర్ ఉంటుంది. దాన్ని స్టోర్ పెట్టుకుంటారు. ఎవరిది వాళ్ళు కాచుకోవాలంటే వాళ్ళు కాచుకొని స్టోర్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండదు. లేదా ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో చేస్తే ఎక్కువ రోజులు వాళ్ళు కూడా స్టాక్ పెట్టుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఇది కప్పు తాగినాం కదా, అది ఒక 2 చెంచాలు, ఒక అర గ్లాసు నుంచి 1 గ్లాస్ వరకు నీళ్లు, కొంచెం తేనె కలుపుకోవచ్చు, తాగేయండి. అది రోజు 3-4 సార్లు తాగినారు అనుకోండి,
లోపల ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి, గడ్డలు కరిగిపోతాయి, ట్యూబల్ క్లియర్ అయిపోతాయి, అన్నీ క్లీన్ అయిపోయి శరీరం మొత్తం శుద్ధి అయిపోతుంది. కొవ్వు కూడా ఎక్కడెక్కడ కొవ్వు ఉన్నది కొవ్వు కూడా కరిగిపోతుంది. కలబందలో గుణం ఉంటుంది, కొవ్వు కరిగించే గుణం, గడ్డలు కరిగించే గుణం గోమూత్రంలో కూడా ఉంటుంది. అండ్ ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయండి వీటిలో? దాంతో ఇప్పుడు వజైనల్ డూజ్ చేసుకోవచ్చు. దాంతో ఇప్పుడు గోమూత్రం వల్ల కలుపుకొని, ఇప్పుడు మనం త్రిఫలాలు అనుకున్నాం కదా, దాని బదులు గోమూత్రం కలుపుకొని డ్యూషింగ్ చేసుకోవచ్చు, లోపలికి తాగొచ్చు. ఇప్పుడు గో ఆధారిత ప్రోడక్ట్స్ చాలా తయారవుతున్నాయి. అవునండి, అవును, ఎంత చాలా డిమాండ్ ఉంది. అవును, దాంట్లో కూడా కోర్సులు రన్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా డాక్టరేట్ ఇస్తున్నారు. రైట్ డాక్టర్ గారు. ఇప్పుడు మరి ఆయుర్వేదంలో మెడిసిన్స్ కూడా ఉన్నాయంటారా? ఇప్పుడు ఇవన్నీ టిప్స్ చెప్పారు, మెడిసిన్స్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారనుకోండి, మెడిసిన్స్ ఓకే, ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని చెప్పాలి. ఇప్పుడు ఈ వీటితో కలబందతో తయారు చేసింది కుమారి లేయం అని చేస్తారు. అది లేయ రూపకంగా లేదు జ్యూస్ రూపకంగా చేసి స్టాక్ పెడతారు, అది తీసుకోవచ్చు. గోమూత్రాన్ని మూలికలేసి తయారు చేస్తారు, మూలికలేసి ఆవిరి తయారు చేసి స్టోర్ పెట్టి ఇస్తారు, అది తీసుకోవచ్చు. దాంతోపాటు అశోక ఉంటుంది, అశోక కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రకారంగా ఇంకా చాలా ఉంటాయి. ఒకటి శతావరి అని ఉంటుంది, తెల్లగల్జర్ ఉంటుంది. ఇవన్నీ మనం డాక్టర్ సలహా ప్రకారము మనం వాడుకుంటే సందర్భాన్ని బట్టి అతన్ని గమనించి ఏది అవసరం అనేది ప్రిస్క్రైబ్ చేస్తే అది తీసుకొని వాడుకోవచ్చు. పూర్వకాలము ఇవన్నీ ఆకుకూరల రూపకంగా తినేవాళ్ళు, స్వీట్ హల్వాల రూపకంగా చేసేవాళ్ళు. కలబంద హల్వా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా. సో ఆ రూపకంగా మనము ఔషధ రూపకంగా మనం వాడుకోవచ్చు. ఔషధాలు చాలా, ఇప్పుడు తిప్పతీగ ఉంటుంది, అమృతలత అంటారు దాన్ని చూర్ణం చేసి ఈ కలబందల మిక్స్ చేసుకొని లేదా దాన్ని కషాయం చేసుకొని తాగితే కూడా శరీరం శుద్ధి అయిపోతుంది మొత్తం. ఓకే, ఈ మెనోపాజ్కి కూడా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయంటారా? సందర్భాన్ని బట్టి ఇవ్వచ్చు మెనోపాజ్ని. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దాన్ని ఎక్కువ పెంచడానికి లేదా వాళ్ళకు వచ్చే కష్టాలు దూరం కావటానికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ తగ్గటానికి ఉంటాయి. ఇప్పుడు మరి యోగాలో ఏమన్నా మనకి వీటికి స్పెషల్గా ఇలాంటివి ఏమీ రాకుండా ఈ పిల్లల నుంచి చేస్తూ ఉంటే మనకి ఇన్ఫెర్టిలిటీ కానీ లేకపోతే ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అన్నిటికి కూడా ఏమన్నా యోగాలో మాకు స్పెషల్ యోగాస్ ఏమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కానప్పుడు సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామము అన్నీ చేసుకోవచ్చు. 1 గంట కార్యక్రమం రోజు పెట్టుకోవచ్చు. అది ఎంతకాలం చేస్తే అంతకాలం వీళ్ళని కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి అవి గురుముఖంగా నేర్చుకొని మొత్తం సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ ఉంటాయి. ఆ 12 స్టెప్స్ రోజు చేశారనుకోండి, శరీరంకు వ్యాయామం అవుతుంది, వెన్నెముకకు వ్యాయామం అవుతుంది, గర్భాశయానికి వ్యాయామం అవుతుంది, పొట్టకు వ్యాయామం అవుతుంది. ఆ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి కూడా మన యోగా థెరపిస్ట్ అనండి, డాక్టర్ అనండి, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తారు. నీకు ఈ ఆసనాలు ఉపయోగపడతాయి, నీకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య పోతుంది అని చెప్పేసి సలహా పొంది చేసుకుంటే చాలా మంచిది. దాని ద్వారా కూడా యోగా థెరపీ ద్వారా కూడా బాగుపడవచ్చు, ప్రకృతి వైద్యం ద్వారా కూడా బాగుపడవచ్చు. ఉదాహరణకు ప్రకృతి వైద్యంలో చెప్తాను, ఈ ఫైబ్రాయిడ్స్ కరగటానికి కానీ సమస్యలను దూరం కావటానికి మట్టి పట్టి, పంట పొలాల మట్టి లేదా పుట్ట మట్టి తెచ్చుకొని దాన్ని బాగా దంచి రాళ్ళు రప్పలు లేకుండా శుద్ధి చేసుకొని జల్లించుకొని నిల్వ పెట్టుకోవాలి. రోజు ఇంత మట్టి నానబెట్టుకోవాలి. 24 గంటలు నానిన తర్వాత దాన్ని బాగా పిసుకాలి, పేస్ట్ లాగా చేసి ఒక క్లాత్ తీసుకొని కింద పరిచి, అంటే నీళ్ళల్లో బిండిన తర్వాత పరిచి అందులో దోసెడు మట్టి వేసి వెడల్పు చేసి 4 దిక్కులా మడవాలి. ఇట్లా తయారు చేసుకోవాలి. ఒక బుక్ అంతా దీర్ఘచతురస్రంగా తయారు చేసుకొని అది గర్భాశయం పైన, అంటే నాభి కింది భాగంలో లోవర్ అబ్డామిన్ పైన పెట్టుకొని పడుకోవాలి. ఒక 20-30 నిమిషాలు రోజు 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. దానివల్ల కూడా ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి. శరీరంలో ఉండే వేడి, ఇన్ఫెక్షన్ అన్నీ లాక్కుంటుంది. అంటే భూమి హ్యూజ్ అయస్కాంతం శక్తి ఉంటుంది అనమాట. అన్నిటికన్నా పెద్ద అయస్కాంతం భూమి ఆకర్షణ అంటాం కదా, అట్లా చెడును ఆకర్షించుకునే గుణం ఉంటుంది. కాబట్టి దాంతో కూడా మనం ఇది చేసుకున్నాం. తొట్టి స్నానం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఈ పంచభూతాలతో కూడా మనం చికిత్స చేసుకోవచ్చు. రోజు సన్బాత్ తీసుకోండి, తైలమర్దం చేసుకోండి, నువ్వుల నూనె తీసుకొని మంచి గర్భాశయం కూడా బాగా మర్దం చేసుకోండి. ఎక్కడ పోయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే డాక్టర్ సలహా పొంది ఏం చేయాలి ఏం చేయకూడదు. ఆసనాలు కూడా చేయొచ్చు ప్రెగ్నెంట్, కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకొని చేయాలి.
ప్రెగ్నెంట్ కావడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. మీనోపాజ్లో కూడా బాగా ఉపయోగపడతాయి. అవన్నీ సలహా ప్రకారం చేశారనుకోండి బాగుపడతారు మంచిగా. ఇప్పుడు పిల్లలకు తొందరగా రజస్సులు కావటానికి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో తొలగించుకోవటానికి యోగా ద్వారా కొన్ని మార్గాలు మనం వెతికి తెలుసుకుందాం. అందులో సూర్య నమస్కారాలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి సూర్య నమస్కారాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాము, గమనించండి. ఓం సూర్యాయ నమః. 1 2 3 ముందలు కొంగాల, 4 కుడికాలు వెనకాల తీసుకోవాలి, 5 రెండవ కాలు, 6 7 8 9 10 11 12 ఇలా 12 రౌండ్లు మీరు చేయవచ్చు. ఒక్కొక్క రౌండ్కు 12 స్టెప్స్ ఉంటాయి. గమనించారుగా. రోజు పిల్లలతో సాధన చేయించండి. స్త్రీలకు వచ్చే సమస్యల్లో ఫైబ్రాయిడ్స్, ట్యూబల్ బ్లాకు, పీసీఓసి, ఒబేసిటీ ఇవన్నీ సమస్యలను దూరం చేసుకొని మంచి సంతానం కలిగి హాయిగా ఉండాలనే ఉద్దేశంతో యోగా థెరపీని మీకు చూపిస్తున్నాము. నేర్చుకొని అందరూ చేసి బాగుపడి మంచి సంతానాన్ని కని మినోపాజ్ ఏ కష్టం లేకుండా పూర్తి చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. ఇందులో మొట్టమొదటిగా భుజంగాసనం. భుజాల పక్కన 2 అరిచేతులుంచి గాలి పీలుస్తూ తలను ఛాతిని పైకి లేపుతూ వెనకకు వంగగలిగినంత వంగాల. దీనివల్ల గర్భాశయం మొత్తం శుద్ధి అవుతుంది, బలపడుతుంది. గాలి వదులుతూ యథాస్థానానికి రావాలి. ఇలా చేయలేని వాళ్ళు చేతుల సహాయంతో చేయవచ్చు. భుజంగాసనం చేతుల సహాయంతో గాలి పీలుస్తూ పైకి లేవాలి. ఉండగలిగినంతసేపు ఉండి గాలి వదులుతూ యథాస్థానానికి రావాలి. కొన్ని సెకండ్లు విశ్రాంతి తర్వాత శలభాసనము. 2 అరిచేతులు తొడల కింద ఉంచి గాలి పీలుస్తూ 2 కాళ్లను పైకి ఎత్తగలిగినంత వరకు ఎత్తాలి, ఆపాలి. గాలి వదులుతూ యథాస్థానానికి రావాలి. విశ్రాంతి. ఇందులో 3వ ఆసనము ధనురాసనము. నెమ్మదిగా 2 కాళ్లను ముడుచుకొని 2 చేతులతో పట్టుకొని గాలి పీలుస్తూ కాళ్లను వెనుకకు నెట్టుతూ తల పైకి లేపాలి. ఆపగలిగినంతసేపు ఆపి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ ధనురాసనంలో వేరియేషన్ గర్భాశయము పొట్ట శుద్ధి కావటానికి, పొట్ట తగ్గటానికి ఉపయోగపడేది దొలరడము. ధనురాసనం వేసి కుడికి ఎడమకు దొలరాలి. కటిభాగము, పొట్టలో ఉండే ఫైబ్రాయిడ్స్, పీసీఓసి, సిస్ట్లు అన్నీ కరిగిపోతాయి. యథానుశక్తి నెమ్మదిగా పెంచుతూ రావచ్చు. 2-3తోని ప్రారంభించి 20-30 వరకు దొలడం చేయవచ్చు. విశ్రాంతి. కొన్ని సెకండ్లు విశ్రాంతి పొందిన తర్వాత నౌకాసనము. చేతులు ముందలికి చాచి నమస్కార భంగిమలో ఉంచి 2 కాళ్ళు దగ్గరగా ఉంచి గాలి పీలుస్తూ చేతులు తల పైకి లేపాలా, ఆపగలిగినంతసేపు ఆపాలా.
గాలి వదులుతూ నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. దీనివల్ల గర్భాశయము, పొట్ట కండరాలు అన్నీ బలంగా తయారవుతాయి. ఇక గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ సిస్టులు కానీ ఎలాంటి మురికి ఉన్నా శుద్ధి కావటానికి పొల్లుడు దండాలు నౌకాసనంలో కుడికి ఎడమకు దొల్లడం. మొదలు నౌకాసనం వేయాలి, గాలి పీలుస్తూ పైకి లేచి కుడికి ఎడమకు దొల్లడం, నెమ్మదిగా మళ్ళీ అటు దొల్లడం. కాళ్ళు చక్కగా ఉంచండి, దొల్లరండి, ఇంకోసారి దొల్లరండి. కాళ్ళు ముడవద్దు, కాళ్ళు ముడవకుండా దొల్లరాలి. విశ్రాంతి. చూసారుగా, ఈ ప్రకారంగా పొల్లుడు దండాలు సాధన చేస్తూ ఉండాలా. 2-3తో ప్రారంభించి 20-30 వరకు మీరు దొలరొచ్చు. దానివల్ల మొత్తం శుద్ధి అవుతుంది. మనం గుళ్ళ దగ్గర పొల్లుడు దండాలు గుండంలో స్నానం చేసి తడిగుడ్డలతో దోలడం మనం ఎన్నో చూస్తుంటాము. సంతానం కావాలని కోరుకొని ప్రదక్షిణలు ఈ ప్రకారంగా చేస్తూ ఉంటారు. కాబట్టి కనీసం మనము ఉన్న స్థలంలో మన ఇంట్లోనే పొల్లుడు దండాలు వేసి మనం సాధించుకోవచ్చు. విశ్రాంతి. కొద్దిసేపు విశ్రాంతి అయిన తర్వాత కూర్చోవాలి. సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం కానీ, పద్మాసనం కానీ మనకు అనుకూలమైన ఆసనంలో కూర్చొని ఇప్పుడు బీజాక్షరాలను ఉచ్చారణ చేయాలి. ఇది సూర్యముద్రలో కూర్చున్నారు. జలము భూమి రెండింటిని అంటే 2 వేళ్లను మడిచి అరిచేతి కానిచ్చి సూర్యుడిని దానిపైన ఉంచాడు, అంటే బొటన వేలును దానిపైన ఉంచారు. ఇప్పుడు ఈ బీజాక్షరాల ద్వారా, ఈ ముద్ర ద్వారా గర్భాశయాన్ని కానీ పొట్టను కానీ అన్ని శుద్ధి చేసుకొని పొట్టను తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. మొట్టమొదలుగా రమ్ బీజాక్షరం ఉచ్చారణ చేయాలి. పొట్టకు సంబంధించిన కొవ్వు పదార్థం ఏదైతే నిల్వ ఉందో అదంతా శుద్ధి చేయబడుతుంది. గర్భాశయం కూడా శుద్ధి చేయబడుతుంది. గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్స్, ఫాలికల్స్, పీసీఓడి, సిస్టులు మొదలగునవన్నీ కరిగిపోతాయి. వెన్నెముక నిటారుగా ఉంచి చేతులు ఇంకా కొద్దిగా ముందుకు చాచి నిండుగా గాలి తీసుకొని కళ్ళు మూసుకొని రమ్ బీజాక్షరం ఉచ్చారణ చేస్తున్నాం. రమ్. మళ్ళీ గాలి పీల్చుకొని మళ్ళీ చేయాలి. రమ్. విశ్రాంతి. ఈ ప్రకారంగా 5-10 నిమిషాలు మనము సాధన చేయవచ్చు. రోజు ఇలా చేయడం వల్ల పొట్టలో ఒక రకమైన ఉష్ణం ఉత్పత్తి అయ్యి, అగ్ని ఉత్పత్తి అయ్యి అక్కడ ఉండే చెడును మొత్తం కొవ్వు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏదో కానీ కాల్చేస్తుంది. సాధన చేయాలి. ఆ తర్వాత లం బీజాక్షరం. ఇందులో కూడా నిండుగా గాలి తీసుకొని లం బీజాక్షరాన్ని ఉచ్చారణ చేయాలి. ముద్ర సేమ్ ముద్ర వేయండి. మొదటి ముద్ర సూర్యముద్ర, చిటికెన వేలు మళ్ళీ మధ్య వేలు మడిచి దానిపైన బొటన వేలు ఉంచి నిండా గాలి తీసుకోవాలి. లం. ఈ ప్రకారంగా ఒక 5-10 నిమిషాలు మనము సాధన చేయాలి. దీనివల్ల మూలాధార చక్రం మొత్తం శుద్ధి అవుతుంది. ఆ తర్వాత మణిపూరక చక్రము అది కూడా శుద్ధి అవుతుంది.
అంటే గర్భాశయం కానీ, మూత్రపిండాలు కానీ, మూత్రాశయం కానీ, దానికి అనుబంధంగా దగ్గరలో ఉన్న అవయవాలను మొత్తం శుద్ధి కాబడతాయి. ఇక చివరగా హం బీజాక్షరం ఉచ్చారణ చేయాలి. నిండా గాలి తీసుకొని హం ఈ అంబీజాక్షరం ఉచ్చారణ వల్ల శరీరంలో ఉండే హార్మోన్స్ మొత్తము బ్యాలెన్స్ చేయబడతాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోను చాలా తొందరగా స్టిమ్యులేట్ జరిగి అది శుద్ధి చేయబడి మంచిగా దాని థైరాక్సిన్ అనే హార్మోను సెక్రెట్ చేయబడుతుంది. ఈ ప్రకారంగా సాధన చేసి స్త్రీలు మొత్తం ఆరోగ్యంగా ఉండాలని, స్త్రీలే కాదు పురుషులు కూడా సాధన చేసి వాళ్ళ సంతాన సమస్యలను దూరం చేసుకోవాలని కోరుతూ ఇవి మీ ముందు ఉంచడం జరిగింది. శుభం. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మాకు. అండ్ మాకు ఇప్పుడు ఆరోగ్యం గురించి చెప్పారు. ఒక బ్యూటీ టిప్ కావాలి మాకు. అంటే ఐబ్రోస్ అండ్ ఐ ల్యాషెస్ చాలామందికి తక్కువ ఉంటాయి. సో అవి కొంచెం థిక్గా అవ్వడానికి అండ్ అవి అందంగా ఉండాలి కదండి, అవి బ్లాక్గా ఉండాలి. దానికి ఒక టిప్ కావాలి మాకు. ఉసిరికాయ ముక్కలు రాత్రి నానబెట్టాల. పొద్దున అవి తీసుకొని ఆ ముక్కలను మళ్ళీ పాలల్లో ఉడికించాల. ఉడికించిన తర్వాత ఆ ముక్కలను రోజు అన్నంతో పాటు జర నంచుకొని తిన్నాను అనుకోండి, చాలా మార్పు వచ్చేస్తుంది. అదే ఉసిరికాయతోని లేయంలా కూడా చేసుకోవచ్చు. ఉసిరికాయ సీజన్ ఉంటుంది కదా, ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయలు తెచ్చి దంచి రసం తీసుకోవాలి. కొన్ని ఎండించినవి ఉంచుకోవాలి. ఎండించిన ఉసిరికాయ ముక్కలు ఈ రసంలో నానేసేయాలి. రాత్రి నానేసేయాలి, పగలు ఎండబెట్టాలి. అట్లా కనీసం 7 సార్లు, ఎక్కువ 21 సార్లు అయిన తర్వాత దాన్ని మనం ఒక పాకం తయారు చేసుకోవాలి. పటిక బెల్లంతో పాకం తయారు చేసుకొని ఇది చూర్ణం చేసి అందులో మిక్స్ చేసి మనం ఉప్మా చేసుకుంటాం చూడ, అట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని లేయంలో తయారు చేసుకొని రోజు తినండి. వెంట్రుకలు నల్లగా అయిపోతాయి, ఐబ్రోస్ నల్లగా అయిపోతాయి, థిక్గా వస్తాయి మళ్ళీ మంచిగా. ఈ ప్రకారం మనం చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్గానే అవుట్ సైడ్ ఏమన్నా అప్లికేషన్స్కి ఏమన్నా అవుట్ సైడ్ అప్పుడు భృంగరాజ అంటారు, గుంటగలగర అంటారు. గుంటగలగర ఆకుని తెచ్చి లేదా ఎండిని దొరికినా పచ్చిది దొరికినా నీళ్ళల్లో వేసి బాగా మరిగించాల. దానికి కషాయం వెళ్తుంది. ఆ కషాయాన్ని మళ్ళీ నువ్వుల నూనె తీసుకోవాలి. నువ్వుల నూనె అందులో వేసి నీళ్లు ఎగిరిపోయే వరకు బాగా మరిగించాలి. మరిగించి వడపోసుకొని పెట్టగా అది చెడిపోదు. ఇక నీళ్ళ క్వాంటిటీ లేకుండా అయ్యేంత వరకు మరిగిస్తే చెడిపోదు. దాన్ని ఐబ్రోస్కి రుద్దొచ్చు, తలకు రుద్దొచ్చు. వెంట్రుకలు ఎక్కడ తెల్లగా అయితే అక్కడ, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా వెంట్రుకలు పెరుగుతాయి, గుజ్జులా వస్తాయి, అందంగా తయారైపోతాయి. ఐబ్రోస్ కూడా అందంగా తయారవుతుంది. కంట్లో పడ్డ నష్టం జరగదు. అక్కడేమి కెమికల్ ఉండదు కాబట్టి, తినే వస్తువు కాబట్టి. సో ఈ ప్రకారం చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన మంచి ఐబ్రోస్ కానీ హెయిర్కి కానీ ఎంత మంచి టిప్ చెప్పారో. అది ఫాలో అయిపోయి మన హెయిర్ని కూడా మీన్స్ ఐబ్రోస్ హెయిర్ ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు అంటున్నారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సొల్యూషన్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని చెప్పి దానికి రెమెడీస్ కానీ అన్నీ చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు, లేడీస్కి స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం షేర్ చేసుకోలేని చాలా విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసాము, క్లియర్ చేసుకున్నాం కూడా డౌట్స్ అన్నీ కూడాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింకా బెస్ట్ వన్ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతామండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్.